ఈ నెల ప్రభా మీ యొక్క ప్రజల జీవితాల్లో మీరు ఒక నూతన కార్యాలను మీరు ప్రారంభించమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఎవరి జీవితాల్లో అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థికమైనటువంటి విషయాలలో ఇరుక్కుపోయి ఉన్నారో, మీరు వారికి ఈ నెల విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఒక గొప్ప విడుదలను వారికి దయచేయండి. నీకు అసాధ్యమైంది లేదు ప్రభువా. మీరు ద్వారము తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవడు లేడు. నీ ప్రజల కొరకు నువ్వు ద్వారము తెరుస్తున్నానని చెప్పావు నాయన. ప్రభా, ఏ విషయాల్లో వారు వెనకబడిపోయారు ఆర్థికంగా, ఆ విషయాల్లో వారికి విడుదల దయచేయండి. ఈ నెల ఒక గొప్ప మార్పును మీరు తీసుకుని రండి. మీరే మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ నెలకే వందనాలు. ఈ నెల ప్రభా విడుదల రావడానికి సహాయం చేయండి, విజయము రావడానికి సహాయం చేయండి, మార్పు రావడానికి సహాయం చేయండి. ఎవరి జీవితాలు అయితే కదలిక లేక అనేక సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్నారో, వారికి ఈ సంవత్సరం ఈ నెల విడుదల దయచేయండి. గొప్ప మార్పును మీరు తీసుకొని రండి. నీ యొక్క సన్నిధి వారి జీవితాల్లో మార్పును తేగలుగుతుంది. 38 ఏళ్ల నుంచి ప్రభా బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని మీరు బాగు చేశారు. అతను నడిచేటట్టుగా చేశారు, పరిగెత్తినట్టుగా చేశారు, పని చేసేటట్టుగా చేశారు, సాక్షిగా నిలబెట్టారు. అలాగే ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో ప్రభా ఎవరు కదలలేని పరిస్థితిలో ఉన్నారో, ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నారో, ఆగిపోయిన స్థితిలో ఉన్నారో, వారిని మీరు కదిలించండి, వారిని బాగు చేయండి. వారి ఉన్న స్థితిలో నుంచి వారిని మార్పులకు తీసుకుని రండి. ఒక నూతన ప్రభావాన్ని వారికి దయచేయండి. యేసు క్రీస్తు నామములో కృపను దయచేయండి. నీ నెమ్మదిని దయచేయండి. యెరూషలేములో సమాధానం దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాల్లో నెమ్మదిని దయచేయండి. నీ కృపలో విడుదల జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్తారు అందరు గట్టిగా, రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ ముందు జరిగి కూర్చుందాం. ఈ 8వ నెల ఒక నూతన ప్రారంభాన్ని కలిగించే నెలగా ఉంది మన జీవితాల్లో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఈ యొక్క 8వ నెల ఒక నూతన ప్రారంభాన్ని, ఒక నూతన బిగినింగ్ని దేవుడు తన ప్రజల జీవితాల్లో తీసుకొని వస్తారు. కాబట్టి విశ్వాసముతో, నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ మొదటి ఆదివారము ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలోకి, కమ్యూనియన్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా కొన్ని విషయాలు మనం ధ్యానించిన తర్వాత మనం ముందుకు సాగాలని కోరుతున్నాను. బైబిల్ తెరుద్దాం అందరూ కూడా. నిర్గమాకాండము 16వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సడస్ దయచేసి అందరూ కూడా ఓపెన్ చేయండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. నిర్గమాకాండం 16:1 త్వర త్వరగా. చాలండి. ఇక్కడ ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము వారికి ఎదురుగా ఉండగా దేవుడు ఒక అద్భుతాన్ని చేసి తన ప్రజలను దేవుడు కాపాడుతూ వారి ఎర్ర సముద్రమును దాటిపోయేటట్టుగా చేశాడు. ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీల్చివేయబడింది. దానిలో నుంచి దేవుని ప్రజలు నడుచుకుంటూ అవతలకు వచ్చారు. రాగానే వారు దాహముతో ఉండగా వారికి మారా అనే స్థలం వచ్చింది. నీళ్లు తాగుదామంటే అది చేదుగా ఉన్నాయి. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఒక చెట్టు కొమ్మను దానిలో వేయగానే మోషేకి చెప్పాడు, ఆ చెట్టు కొమ్మను నరికి దానిలో వేయమని. ప్రజలు సనిగారు, కానీ మోషే ప్రార్థించాడు. సనిగే వారికి జవాబులు దొరకడం కష్టం, కానీ ప్రార్థించే వారికి ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి జవాబులు దొరుకుతాయి. ప్రజలు సనగడంలో బిజీగా ఉన్నారు, మోషే ప్రార్థించడంలో బిజీగా ఉన్నాడు. ప్రార్థించగా దేవుడు ఒక దారి చూపించాడు. ఆ చెట్టు నరికి దానిలో వేయమన్నాడు, ఒక పెద్ద నీళ్ళ పౌంట్లో. అప్పుడు ఆ యొక్క మారా అనబడిన ఆ చేదు మధురంగా దేవుడు మార్చేశాడు. చేదు నీరుని తీయని నీరుగా ప్రభు మార్చాడు. దాని తర్వాత వారు ఏలీమునకు వచ్చారు. ఏలీమునకు వచ్చినప్పుడు అప్పటికే వారు దాహంతో ఉన్నారు, వారు దప్పిక చేత బాధపడుతూ ఉన్నారు. ఏలీము దగ్గర రాగానే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఉన్నాయి. వారు అక్కడ ఆ నీళ్లను తీసుకొని వాళ్ళు తాగి వాళ్ళ ఆకలి తీర్చుకొని ఈత చెట్ల పండ్లను వాళ్ళు తిన్న తర్వాత
ఏలీము నుంచి వాళ్ళు ప్రయాణం అవుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. చూడండి, ఏలీమునకు సినాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఈ సీను అరణ్యమునకు వాళ్ళు వచ్చినప్పుడు మరలా వీళ్ళంతా కూడా గునగడం సనగడం మొదలుపెట్టారు. అరణ్యంలో చూడండి 2వ వచనం చదువుతారా? ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయటికి రావడం అయితే వచ్చారు కానీ ఐగుప్తు దేశంలో నుంచి అక్కడ వాళ్ళు అనుభవించిన జీవితాన్ని, అక్కడ వాళ్ళు చూసినటువంటి పద్ధతులను, అక్కడ వాళ్ళు నేర్చుకున్న ఆ యొక్క అలవాట్లను వాళ్ళు వదులుకోలేకపోయారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రవర్తించే పద్ధతే బయటకు వచ్చాక కూడా అలాగే ప్రవర్తించారు. ఈ వాళ్ళకున్నటువంటి ప్రతిదానికి కంప్లైంట్ చేయడం, ప్రతిదాని మీద సనగడం, ప్రతిదాని కొరకు వాళ్ళు బాధపడడం, ప్రతిదాని కొరకు వాళ్ళు గునగడం అనేటువంటి అలవాటు వారు ఐగుప్తును వదిలి బయటకు వచ్చినాక కూడా వాళ్ళు విశ్వాసపు యాత్రలో కొనసాగుతున్నా కానీ వారిలో మార్పు రాలేదు. మనం కూడా ప్రార్థనకు వెళ్తున్నాము, ఇన్నేళ్ళ నుంచి వెళ్తున్నాము, ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నామని చెప్పుకుంటే సరిపోదు. కానీ మనలో దేవుడు మార్పు తీసుకుని రావాలనుకున్నప్పుడు ఆ మార్పును మనలోకి మనం స్వాగతించాలి. కేవలం అలా వచ్చేవాళ్ళుగా ఉండకూడదు. ప్రతిదాని మీద గుణగడం సనగడం కరెక్ట్ కాదు. జీవితంలో అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఏదో కష్టమైన పరిస్థితులు వస్తాయి, క్లిష్టమైన స్థితులు వస్తాయి. అన్నిసార్లు ఒకేలాగా ఉండకపోవచ్చు. డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అన్ని అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ దృష్టి దేవుడి మీద ఉండాలి, నీ దృష్టి దేవుని వాగ్దానం మీద ఉండాలి, నీ దృష్టి దేవుని మాట మీద ఉండాలి. దేవుడు వారికి ఏం చెప్పి తీసుకొని వచ్చాడు? నేను మీకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని, వాగ్దాన భూమిని మీకు ఇవ్వబోతున్నాను. మీ పితరుల తండ్రి అయినటువంటి అబ్రహాముకు చేసిన వాగ్దానం చొప్పున నేను మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాను. మీరు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలిగాయి, అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆకలి వేసినంత మాత్రాన దేవుడు వారికి ఆహారం ఇవ్వలేదా? దాహం వచ్చినంత మాత్రాన దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదా? చెప్పండి మీరే. వాళ్ళకి ఏం అవసరం అన్ని దేవుడు తీర్చడలేదా? ఈ లోపటే మనం గునిగి సనిగి ఎందుకు దేవుడికి వ్యతిరేకంగా నిలబడాలి? ఇక్కడ ఏం రాయబడింది చూడండి, వారు మోషే అహరోనుల మీద సనిగిరి. ఇక్కడ నీళ్లు దొరకకపోతే మోషే ఏం చేస్తాడు? మీరు ఆలోచన చేయండి. మోషే కూడా మనలాగే నడుస్తున్నాయనేగా, అహరోను కూడా మనలాగే నడుస్తున్నాయనే కదా. మోషే అహరోనులు ఎందుకంటే వీళ్ళిద్దరే కదా ఐగుప్తు దేశంలో మాట్లాడి వాళ్ళని బయట తీసుకొచ్చారు. మీరు చెప్పినందుకే వచ్చాం, లేకపోతే మీరు రాకపోయే వాళ్ళం. ఒకవేళ వాళ్ళు చెప్పినందుకే వాళ్ళు వచ్చారు కరెక్టే. రాకపోయింటే ఎవరు బానిసత్వంలో ఉండేవారు? ఎవరు కష్టాల్లో ఉండేవారు? ఎవరు శ్రమల్లో ఉండేవారు? ఎవరు నలిగిపోయారు? రోజుకి 18-20 గంటలు ఎవరు పని చేసేవాళ్ళు? అక్కడ మామూలు పని చేశారా? బానిస బ్రతుకు వాళ్ళు బతికారు. అక్కడ బైబిల్ చెప్తుంది కదా, వెట్టి పనులు చేశారు, వెట్టి చాకరీలు చేశారు. అంటే నీకు మంచి చెప్పి తీసుకొచ్చినోడు చెడ్డోడయ్యాడా? బాగా గమనించండి. కొన్నిసార్లు మనకు తెలవకుండా మన యొక్క బాధను, మన దుఃఖాన్ని, మన అసహనాన్ని ఎవరి మీదనో దేని మీదనో తీసే ప్రయత్నం చేస్తాం. నేను అంటున్నాను, నీకు ఏ స్థితిలోనైనా చాలిన దేవుడు ఉన్నాడని నీకు నమ్మకం కలగాలి. ఏ స్థితిలోనైనా చాలిన దేవుడు ఉన్నాడు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆలస్యం అవుతుందన్న దాని వెనుక దేవుడు ఉద్దేశం ఏదో ఉంది. ఒకవేళ దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అనిపించినా దాని వెనుక దేవుడు మనకేదో నేర్పించబోతున్నాడు, దేవుడు నాకేదో తెలియజేయబోతున్నాడు, నన్ను ఇంకెక్కడో దేవుడు మలచబోతున్నాడు, ఇంకా ఏ విషయంలోనో దేవుడు నన్ను సరిచేయబోతున్నాడు, ఇంకా ఏ విషయంలోనో దేవుడు నన్ను స్థిరపరచబడుతున్నాడు అనే నమ్మకం మనలోకి రావాలి. చూడండి, అందరితో పాటు మోషే అహరోను కూడా నడుస్తున్నారు, కానీ మోషే అహరోను మీద గుణిగారు, సనిగారు. ఎప్పుడైనా మీరు పాస్టర్ గారి మీద గుణిగారా, సనిగారా, బాధపడ్డారా, అలిగారా? చెప్పండి. తలలైతే ఇలా అంటున్నారు, కానీ ఏదో ఒక విషయంలో మన సొంత విషయాలకు కూడా, మన అవసరాలకు కూడా మనం అనవసరంగా ఏం చేస్తుంటాము? అలుగుతూ ఉంటాం, గుణుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం. ఆఫ్కోర్స్ మనకు కూడా 100 సమస్యలు ఉంటాయి. అయితే అది కాదు మనకు పరిష్కారాన్ని తెచ్చేది, ఇంకా కొంచెం నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే కీర్తనల గ్రంథము 105వ కీర్తన 14వ వచనంలో, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నేను ఆజ్ఞాపించాను. వారు అభిషేకించబడిన వారు, వారి మీద దేవుని అభిషేకం ఉన్నది, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆ పని చేయడానికి, నాయకులుగా ఉండడానికి, సర్వ సమాజాన్ని నడిపించడానికి, ఐగుప్తు రాజునకు దేవుని శక్తిని కనపరచడానికి, శత్రువులకు దేవుని యొక్క ప్రతిదండన ప్రకటించడానికి, దేవుని ప్రజలకు దేవుని కాపరిగా దుడ్డుకరను అడ్డుపెట్టి నడిపించడానికి దేవుడు మోషే అహరోనులను ఏర్పరచుకున్నాడు.
దేవుడు ఎన్నుకున్నాడు, వారు అభిషేకించబడినారు. ఆ పని చేయట కొరకు దేవుడు వాళ్ళని స్థిరపరిచారు. వాళ్ళ మీద గునుగుట వల్ల నీకేమీ ప్రయోజనం లేదు, సనగడం వల్ల నీకేం ఉపయోగం లేదు, పైగా నష్టము తెచ్చుకున్న వారమే అవుతాం మనం. కాబట్టి ఎప్పుడైనా గమనించండి, కొన్నిసార్లు మన ఆలోచనలకు కూడా మనం అన్నెసెసరీగా సేవకుల మీద అలుగుతూ ఉంటాం, పాస్టర్స్ మీద అలుగుతూ ఉంటాం, చిన్న చిన్న వాటికి. అసలు అది సమయం కాదు, సందర్భం కాదు, అసలు విషయమే కాదు. బట్ స్టిల్ మనసులో ఏదో ఒక రకమైన బాధ పెట్టుకోవడం, ఏదో రకమైన. కొంతమంది సైలెంట్ అయిపోతారు, కొందరు గుణుగుతుంటారు, కొందరు ఇంకోళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు. కొన్నిసార్లు అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అన్నెసెసరీగా మీరు దయచేసి మీరు అనవసరమైన విషయాల కొరకు ఆలోచన చేస్తూ మీ ఆత్మీయ సమాధానాన్ని పోగొట్టుకొనవద్దు. ఎందుకంటే నీకు వాగ్దానం చేసిన వాడు దేవుడు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి, 3వ వచనము. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమడిగారు, మేము కుండల యొద్ద కూర్చొని మాంసం వండుకొని తృప్తిగా తిన్నప్పుడు చచ్చిపోలేదే, ఇప్పుడు మేము అరణ్యంలో ఏమైపోవాలి, ఆకలితో చచ్చిపోవాలా? ఎంత తృప్తిగా పడుకున్నారో, ఎంత తృప్తిగా కుండల యొద్ద కూర్చున్నారో, ఎంత తృప్తిగా వాళ్ళ ఆహారాన్ని భుజించారో మనకు బైబిల్లో కనబడతానే ఉంది. కానీ వీళ్ళు బయటకు వచ్చి నాకు చెప్తున్నారు, మేము ఒకప్పుడు అట్లా బతికేటోళ్ళం, ఇట్లా బతికేటోళ్ళం, మీకు తెలియదు మా సంగతి, మేము చాలా గొప్పోళ్ళం అంటారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ చరిత్ర 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. నిర్గమకాండం 2-3 అధ్యాయంలో వెట్టి చాకిరులు, బానిసత్వ బ్రతుకు వాళ్ళు బతికారు. తినుంటారు, మాంసం తినుంటారు, తినరని కాదు. నైలు నదిలో నుంచి దొరికే చేపలు వండుకొని తినుంటారు, వాళ్ళు తినరని కాదు. కానీ వాళ్ళు అంత తృప్తిగా వండుకొని మేము అంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని మాటను, వాగ్దానాన్ని, కానీ భౌతికపరమైన విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకొని నిరుత్సాహపడి అన్నెసెసరీగా గొణుగుతూ సనుగుతూ ఉండగా దేవుడు అన్నాడు, వారిని నేను పరీక్షిస్తున్నాను. అందరు చెప్పండి గట్టిగా. దేవుడు పరీక్షిస్తాడు అందరినీ. ఎందుకంటే పరీక్ష నిన్ను పడగొట్టడానికి కాదు, పరీక్ష నిన్ను మరొక స్థాయికి, ఇంకొక లెవెల్కి నిన్ను తీసుకుని వెళ్ళడానికి. ఎగ్జామ్స్ కాబట్టి కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మనకి ఎగ్జామ్స్ పెట్టింది మనల్ని ఓడగొట్టి అదే క్లాసులో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనసాగాలని కాదు. ఏదేమైనా చేసి కొంచెం ముందుకెళ్ళిపోరా బాబు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళమనే కదా ప్రోత్సహించేది. సో పరీక్షకు, శోధనకు తేడా ఉంది. సాతాను శోధిస్తాడు మనుషులను, ఏవేవో ఆలోచనల చేత, ఏవేవో ఉద్దేశాల చేత బుర్రను శోధించి నిన్ను దేవుడికి దూరం చేస్తాడు, వాక్యానికి దూరం చేస్తాడు, ప్రార్థనకు దూరం చేస్తాడు, సేవకుడికి దూరం చేస్తాడు, మంచి లైఫ్ స్టైల్ నుంచి దూరం చేస్తాడు. కానీ దేవుడు నీవు వెళ్తున్న మార్గంలో కొన్నిసార్లు నీకు పరీక్షలు అనుమతించింది కేవలము నిన్ను పడగొట్టాలన్న ఉద్దేశం కాదు. ఆ పరీక్షల ద్వారా నువ్వు మెరుగు చేయబడిన వాడవై, ఇంకా సువర్ణం వలె మార్చబడిన వాడవై, ఇంకొంచెం మాదిరికరంగా ఇంకొక ఎత్తైన స్థలంలో నిలబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది దేవుని ఉద్దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్పాడు, ఈ 40 ఏండ్లు మిమ్మల్ని అరణ్యంలో ఎందుకు నడిపించానంటే మీ హృదయములో ఉన్నదేదో తెలుసుకున్నటకు. దేవుడికి తెలియదా హృదయాంతరంగాలు ఏమున్నాయో? తెలుసు. నిజం చెప్పాలంటే మన గురించి మనకు తెలియదు. అందరు చెప్పండి గట్టిగా. నేను చాలా గొప్పనే అనుకుంటాను, చాలా మంచోడిని, నేను చాలా విశ్వాసవీరుణ్ణి, చాలా ప్రార్థనా పరుణ్ణి, నేను చాలా మంచోడిని అని నేను అనుకుంటాను. కానీ ఎప్పుడు తెలుస్తుంది నేను మంచోడినో కాదో? నాకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాను, ఒక అనుకోని సంఘటన నా జీవితంలో ఎదురైనప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, ఏదైనా ఒక నిందను, అవమానము, ఒక కష్టము నా జీవితంలో ఎదురైనప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను. పేతురు కూడా అన్నాడు, ప్రభువా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను విడవను, ఎడబాయను, అవసరమైతే నా ప్రాణం ఇస్తా నీకు అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, రేపు తెల్లవారి కోడి గుయ్యకు ముందు 2-3 సార్లు నువ్వెవరో నాకు తెలవదని నువ్వే బొంకపోతున్నావు. ఎందుకు అట్లా అంటున్నావు ప్రభు, నా మీద నీకు నమ్మకం లేదా అన్నాడు. సరే చూద్దాం. కానీ వాస్తవం అదే జరిగింది. కొన్నిసార్లు మన గురించి మనకు తెలవదు. ఇప్పుడు మనం భక్తిపరులుగా అనిపిస్తుంటుంది, ఇప్పుడు మనం విశ్వాసవీరులుగా అనిపిస్తుంది, ఇప్పుడు మనం నిజంగా మంచోళ్ళుగా అనిపిస్తుంది. కానీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తావు, ఎలా బిహేవ్ చేస్తావు. అందుకే దేవుని ఫోకస్ మన క్యారెక్టర్ మీద ఉంది. దేవుడు మన మనసును చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు. సమూయేలుతో చెప్పాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు సమూయేల్, కానీ నేను హృదయాంతరంగాన్ని చూస్తున్నాను.
వాళ్ళందరూ పై ఆకారాలను చూస్తారు, పైన కనబడేటువంటి హంగు ఆర్భాటాలను చూస్తారు, పైన కనబడేటువంటి విషయాలను చూస్తారు, కానీ నేను లోపట హృదయాన్ని చూస్తున్నాను. యెషయా గ్రంథంలో ప్రజలతో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నోటి పెదవుల చేత నా యొద్దకు వస్తున్నారు, తమ నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, కానీ హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. అందుకే మనము కేవలం పెదవులతో దేవుణ్ణి ఆరాధించేవారం కాదు, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం ఉండగానే, మీ అందరూ బాగా గమనించండి, మీకు ఏ అవసరమైతే వచ్చిందో లేక రాబోతుందో, నీకు వచ్చిన అవసరమైనా కావచ్చు, రాబోయే అవసరమైనా కావచ్చు, దానికి సంబంధించిన జవాబు ఆల్రెడీ ప్రభు దగ్గర ఉన్నది. నీకు సమస్య వచ్చినాక నువ్వు ప్రార్థించడము, నువ్వు సమస్య వచ్చాక దేవుడిని వచ్చి అడిగినప్పుడు దేవుడు కంగారు పడి ఇప్పుడు వీళ్ళకి సమస్య వచ్చింది ఎట్లా దీన్ని పరిష్కరించాలని దేవుడేమి ఆలోచించాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ కలిగిన వాడు. ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా వారిని ఎలా బయట పడేయాలో దేవుడికి తెలుసు, వారికి ఎట్లా దీవించాలో దేవునికి తెలుసు. అందరూ చెప్పండి, నా సమస్యను తీర్చడం దేవునికి తెలుసు అని చెప్పండి ఒకసారి గడి. నా అవసరం తీర్చడము దేవునికి తెలుసు. తెలియదు కాబట్టి మనం కంగారు పడతాం, తెలుసు కాబట్టి ఆయన కంగారు పడాడు. హల్లెలూయా. అయితే నీకు తెలవకపోయినా పర్వాలే, కానీ ఆయన నాకు అన్యాయం చేయని మాత్రం నమ్మకం నీకు ఉండాలి. నీకు ఆ నమ్మకం ఉంటే చాలు, నేను కంగారు పడనివాడు. ఆ నమ్మకం ఉంటే చాలు, నువ్వు ఏమంటారు, జీవితంలో ఓడిపోయే పరిస్థితిలోకి రావు. ఎప్పటికైనా నా దేవుడు నాకేం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకు ఆయన గురించి నీకు తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఏమన్నాడు దేవుడు 4వ వచనంలో చూడండి, నేను మీ కొరకు ఆకాశం నుండి ఆహారమును కురిపించెదను. ఏ నాటికి బెత్తము వెళ్ళి ఆ నాటు వారు కూర్చుకోవాలి. అంటే ఒక మన్నాను నేను వాళ్ళ కొరకు కురిపించబోతున్నాను. సాయంకాలం పూట పూరేలు కురవబోతున్నాయి, ఉదయమే వారి కొరకు మన్నా కురవబోతుంది, ఒక ఆహారం కురవబోతుంది. ఎందుకంటే వీళ్ళు అడిగారు, మీ మాంసం తినలేదు, మాకు ఆహారం లేదు, అది లేదు, ఇది లేదు అని. దేవుడు సాయంత్రం పూరేలు కురవబోతున్నాయి. ఎగురుతూ ఆకాశం నుండి సముద్రాలు దాటుకుంటూ పక్షులన్నీ వెళ్తూ ఉంటాయి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఒక దేశం నుంచి మరో దేశానికి, ఈ సముద్రం యువతల నుంచి అవతలకి వెళ్తూ ఉంటాయి. అలాగున దేవుడు కొన్ని పూరేళ్ళు ఆ యొక్క ప్రయాణంలో ఉండగా వాటన్నిటిని దేవుడు వాళ్ళ కోసం కురిపించాడు. 2-3 మూరలు ఎత్తున పూరేళ్ళు కురిశాయి. చాలా హెల్దీయెస్ట్ ఫుడ్ను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. పైగా అన్నాడు, రేపు ఉదయం కల్లా మీ కొరకు ఆహారము కురవబోతుంది అన్నాడు. నేను అంటున్నాను, దేవుని దగ్గర మన కొరకు ఒక అద్భుతం ఉంది. మళ్ళీ చెప్పండి గట్టిగా, మన కోసం ఒక అద్భుతం ఉంది ఆయన దగ్గర. నువ్వు ఆలోచించే విధానంలో లేకపోవచ్చు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన మార్గంలో అది రాకపోవచ్చు, నువ్వు కోరుకున్న వ్యక్తి దగ్గర నుంచి దొరకకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఊహించని ఒక అద్భుతం మన కోసం ఉంచబడింది. దేవుని దగ్గర మనం ఆలోచించని ఒక అద్భుతం దాచిపెట్టబడింది. ఎవరికి తెలవని ఆహారం అంటే జనరల్గా మనకు తెలిసిన విధానంలో రొట్టెలు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే నాన్ వెజ్ కావచ్చు, లేదంటే వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇలాంటివి ఆలోచిస్తాం. కానీ అసలు మన్నా అనేది ఒక పదార్థము ఉందని, అది ప్రజలకు ఇవ్వాలని, దాన్ని ప్రజలు తింటారని ఎవరికి కూడా తెలవని ఐడియా, అసలు ఎవరికి కూడా దానికోసం ఆలోచన లేదు. కానీ నమ్మదగిన దేవుని దగ్గర వీరిని పోషించే మార్గం ఒకటి ఉంది. మనల్ని పోషించే మార్గము దేవుడు కలిగి ఉన్నాడు, మనల్ని రక్షించే మార్గం దేవుడు కలిగి ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే మార్గం దేవుడు కలిగి ఉన్నాడు, మనల్ని బాగు చేసే మార్గం దేవుడు కలిగి ఉన్నాడు, మనల్ని బయటపడేసే మార్గం దేవుడు కలిగి ఉన్నాడు, మనల్ని పైకి లేవనెత్తే మార్గం దేవుడు కలిగి ఉన్నాడు, మనల్ని ఎలాగైనా రక్షించే మార్గమైన కలిగి ఉన్నాడు. మనకు తెలవకపోవచ్చు, అయితే గుణగడం మానేద్దాము, దేవుని వైపునకు తిరిగే ప్రయత్నం చేద్దాం, దేవుని నమ్మే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన నీకు అన్యాయం చేయనని చెప్పాడు. ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు చెప్పాడు, వాళ్ళ కొరకు నేను ఏం కురిపించబోతున్నాను, ఆకాశము నుండి మన్నాను కురిపించబోతున్నాను. మోషే అన్నాడు, మీరు మా మీద గునగలేదు, దేవుడి మీద గునిగారు. మీరు మా మీద సనగలేదు, దేవుడి మీద సనిగారు. మీరు గునిగిన గునుగులను సనుగులను ఆయన విని ఉన్నాడు. మోషే అహరోనుల మీద గునిగారని బైబిల్ చెప్తుంది. కానీ మోషే అన్నాడు, మీరు మా మీద గునగలేదు, దేవుడి మీదనే గునిగి ఉన్నారు. తర్వాత దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడతారు, మీరు నా మీద గునిగి ఉన్న గునుగులు నేను విని ఉన్నాను. సో కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటాం, మనసులో గుణుగుతూ ఉంటాం, ఎవ్వరు వినరు. మనసులో అనుకుంటుంటాం, భార్య మీదనో, భర్త మీదనో, ఎవరి మీదనో, ఉద్యోగం చేసే దగ్గర,
వ్యాపారం చేసే దగ్గర, ఎక్కడో మన మనసులో అనుకుంటుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. మీరు ఎలా అనుకున్నారు కదా మనసులో అని దేవుడు అన్నాడు. మేము అనలేదన్నారు వాళ్ళు. సారా ఎక్కడో లోపల నవ్వితే కూడా నువ్వు నవ్వావు కదా అంటే నేను నవ్వలేదంది ఆమె. కాదు, నువ్వు నవ్వావు. మార్కు సువార్తలో ఆయన కోసం అనేక మంది నా మనిషి కుమారుడై ఉండి మనుష్యుడై ఉండి దేవుని వలె ఎలా పాపాలు క్షమిస్తారని ఒకరిలో ఒకరు లోపల అనుకుంటుంటే ప్రభు అన్నాడు, మీరు అనుకున్నారు కదా లోపట. హెబ్రీ 4:13 ఆయన చూడలేని కన్ను, ఆయన చూడలేని స్థలం లేదట ఆయన కంటికి. నరుడి హృదయము మరి తేటగా ఆయన కనబడుతుంది, సామెతల గ్రంథంలో ఉంది. సో దేవుడు అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కొన్నిసార్లు మనుషుల మీద కోపడుతున్నాం అనుకుంటున్నాం, మనుషుల మీద మన యొక్క ప్రతాపం చూపిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం తెలవకనే దేవునితో వాదిస్తున్నాం, దేవుని ఆత్మతో వాదిస్తున్నాం. సో అందుకే మన మనస్సులో దేవుడు మనల్ని చూస్తున్నాడని, వింటున్నాడని మన నమ్మకంతో ఉండాలి. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి మన్నా ఏంటంటే తెలుసా అండి, ఇది ఒక విచిత్రమైన మన్నా. ఇది ది మెరాకలస్ మన్నా. ఇది యాక్చువల్లీ మార్వలెస్ మన్నా అని అనొచ్చు మనం దీన్ని. ఇది కేవలం పొద్దున్నే దొరుకుతుంది, సాయంత్రం దొరకదు ఈ మన్నా. అందరూ చెప్పండి ఎక్కడ, కొంచెం చెప్పండి గట్టిగా. 16:21 ఏం రాయబడింది చూడండి. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనము తగినట్టుగా కూర్చుకొనవాలని. ఎందుకు ఇది ఎప్పుడు దొరికిద్ది? ఇది చెప్పాలి గడిగా. పొద్దున్నే లేచి ప్రభు పాదాల సన్నిధికి వెళ్ళి అలవాటు చేసుకోవాలి. మధ్యాహ్నం చేసినా ప్రార్థన దేవుడు వింటాడు, రాత్రి చేసినా దేవుడు ప్రార్థన వింటాడు, సాయంకాలం చేసినా ప్రార్థన వింటాడు, మధ్యరాత్రి మెలకు వచ్చినా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. వినడు అని తర్వాత సంగతి. బైబిల్ చెప్తుంది నీకు మన్నా కావాలి, ఫ్రెష్గా ఏ రోజుకి కావాల్సిన మన్నా ఆ రోజు నీకు కావాలి. నువ్వు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళన్నాడు. నువ్వు కొంచెం సోమరివై 7 గంటలకు 8 గంటలకు వెళ్ళావంటే ఎండ వేడికి ఆ మన్నా ఏమైపోతుంది? కరిగిపోతుంది. చాలా ఫ్రెష్గా చెట్టు మీద పడుతుంది, గడ్డి మీద పడుతుంది. ఒక దుప్పటి వల్ల అంతా కూడా నేల మట్టిలో పడకుండా దేవుడు ఎంత అద్భుతంగా ప్లాన్ చేశాడు దాన్ని చూడండి. నువ్వు కొంచెం ఆలస్యం చేస్తున్న కొలది ఏమవుతుందంటే అక్కడ నీ కొరకు సిద్ధపరచబడిన మన్నా కరిగిపోతుంది. నువ్వు అందుకే దేవుడితో గడిపే విలువైన సమయం ప్రతి ఉదయమే. కొంచెం టైం అయిపోతున్న కొలది మనలో హడావిడి పెరిగిపోతుంటుంది. ఉద్యోగానికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఇంట్లో పనులు ఉన్నాయి, బయట పనులు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. సో అందుకనే ప్రతి ఉదయమును పొద్దున్నే అంటాడు దావీదు, ఉదయకాలని ముఖ దర్శనముతో నా హృదయాన్ని నేను తృప్తిపరుచుకున్నాను. ఉదయకాలము నీ ముఖ దర్శనముతో, దేవుని అందలి ముఖ దర్శనముతో నా హృదయాన్ని నేను తృప్తిపరుచుకున్నాను. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒక ప్రత్యేకమైన ఫ్రెష్ మన్నాను మీరు దేవుని దగ్గర పొందుకుంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధి నీ ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన మన్నా. హల్లెలూయా. తర్వాత 16వ వచనం చూద్దాం ఒక్కసారి. చాలా అంటే ఏమన్నాడు? ప్రతివాడు ఒక్కొక్కడు ఒక ఓమేరు చొప్పున తన కొరకు తన కుటుంబం వారి కొరకు కూర్చుకోవాలి. సో దేవుడు ఇక్కడ రేషన్ ఇస్తూనే ఒక లిమిటేషన్తో రేషన్ ఇచ్చాడు. అర్థమవుతుందని గవర్నమెంట్ కూడా రేషన్ ఇస్తుంది మనకి. ఇక్కడ దేవుడు అంటే ప్రతిరోజు నీకు మన్నా ఇస్తాను, ఒక ఓమేరు చొప్పున ఇస్తాను అంటే ఒక 2.5 కిలోలు. ఒక 2.5 కిలోలు పట్టే ఒక ఓమేరు మన్నా నువ్వు తీసుకో. నువ్వు ఎక్కువగా తీసుకున్నా అది ఉండదు, పోనీ తక్కువ దొరికిందని తక్కువ తీసుకున్నా అది నీకేమీ తక్కువ అయిపోదు. బైబిల్ ఉంది, ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. ఇట్ ఈజ్ ఎ మిరాకల్. దేవుడు చెప్పాడు ఒక ఓమేర సరిపోతుంది నీకు. దేవుడికి తెలుసు మన అవసరం ఎంత ఉందో, దేవునికి తెలుసు మనం ఎంత తింటామో, దేవునికి తెలుసు మనం ఎన్ని డబ్బులు కట్టాలో, దేవునికి తెలుసు మనం ఎన్ని స్కూల్ ఫీజులు పే చేయాలో, దేవునికి తెలుసు మనం ఎలాంటి పరిస్థితుల్లో ముందు కొనసాగాలో. అయితే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేవుని మాట మీద. దేవుడు చెప్పాడు పొద్దున్నే వెళ్ళండి, ఒక ఓమేర చొప్పున ఆహారాన్ని కూర్చుకోండి. ఇంటి వారందరూ రానక్కర్లేదు, ఇంటికి ఒకడు వచ్చి తన ఇంటి వారందరి కొరకు ఆహారం కూర్చుకుంటే చాలా అన్నాడు ఆయన. అలా చెప్పండి గడిగా. ఇంట్లో వాళ్ళందరూ రానక్కర్లేదు, ఇంట్లో ఒక మనిషి, ఇంటికి పెద్దవాడు,
ఇంటికి పెద్దవాడు ఎవరైతే ఉన్నాడో రండి, వాడు వచ్చి తన కొరకు, తన ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి సంబంధించిన ఆహారాన్ని వాడు కూర్చుకోవాలి. అంటే కేవలము దీవెన నీ ఒక్కడి కోసమే కాదు, నీ ఇంటి వారి కొరకు కూడా నువ్వు దీవెన కూర్చుకోగలగాలి. అద్భుతం నీ ఒక్కడి కోసమే కాదు, నీ ఇంటి వారి కోసం కూడా అద్భుతం కొరకు ప్రయాసపడాలి. కేవలం నీ ఒక్కడి కోసమే కాదు, వారి రక్షణ కొరకు కూడా నువ్వు ప్రయాసపడాలి. దేవుడు అన్నాడు, నువ్వు కూర్చుకో, నీ ఇంటి వారి కొరకు నువ్వు సమకూర్చు. ఒకవేళ దాన్ని ఎక్స్ట్రా వేసుకున్నా అది నీకు ఎక్స్ట్రా కాదు, ఒకవేళ తగ్గింది ఈరోజు కొంచెమే దొరికిందన్నా అది నీకు ఎక్కువకి తక్కువ కాదు. ఎందుకంటే అది ఒక అద్భుతకరమైనటువంటి మన్నా అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా పండుగడిగా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను మీకంటే, దేవుడు మనకు చాలిన దేవుడు. మనం చూడండి, చర్చికి అందరం ఒకే చర్చికి వస్తాం, ఒకే పాస్టర్ ఉన్నాడు, ఆదివారం ఒకే ప్రసంగం చేస్తాం, అందరూ ఒకే పాట పాడతారు, అందరూ ఒకే హల్లెలూయా చెప్తారు, అందరూ ఒకేసారి ఆమేన్ అంటారు, అందరూ ఒకేసారి బల కార్యక్రమం తీసుకుంటారు. కానీ కొందరు బండి మీద వస్తారు, కొందరు కారులో వస్తారు, కొందరు నడుచుకుంటూ వస్తారు, కొందరు సైకిల్ మీద వస్తారు, కొందరు పెద్ద ఉద్యోగం ఉంటుంది, కొందరికి చిన్న ఉద్యోగం ఉంటుంది. కానీ ప్రతి వారిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు, కానీ ప్రతి వారిని దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. దేవుడు అందరికీ వాళ్ళ వాళ్ళ రేషన్ని కొలిచి ఇచ్చాడు. దేవుడు నీ జీవితాన్ని దేవుడు సరిహద్దులను విశాలపరచగలిగిన వాడు. దేవుడు చెప్పాడు, రెండో రోజు కోసం నువ్వు వరి కాకు. ఈరోజు తక్కువ వచ్చిందిరా, ఈరోజు రేపు ఎక్కువ గుర్చేసుకుందాం, రెండో రోజు కోసం సెట్ చేసుకుందాం అని టూ మచ్ వరి కాకు. దేవుడు చెప్పాడు, ఏ రోజు ఫుడ్ ఆ రోజు సరిపోద్ది మీకు, నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఫ్రెష్గా మన్నా కురుస్తుంది, కంగారు పడకండి. కానీ వాళ్ళు వినకుండా నెక్స్ట్ డే కోసం కొంచెం దాచుకున్నారంట. ఏమైంది? అది పురుగు పట్టేసింది. అందుకే చెప్తున్నా, దేవునికి విధేయులు అవ్వడం నేర్చుకుంటే చాలు, మిగతా పని దేవుడు చూసుకుంటాడు. 6 రోజులు ఒక వేమర చొప్పున మీరు కూర్చుకోండి, కానీ 6వ రోజున మాత్రము ఒక్కొక్క మనిషి 2 ఓమర్ల చొప్పున కూర్చుకోండి. ఎందుకంటే 7వ రోజున మన్నా మీకు కురవదు బయట. దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. నీ పనికి నువ్వు ఎంత బిజీ పర్సన్ అయినా కావచ్చు, నువ్వు ఎంత తెలివిమంతుడైనా కావచ్చు, ఎన్ని గొప్ప డీల్స్ ప్రాజెక్ట్స్ చేసే వ్యక్తివైనా కావచ్చు, కానీ దేవుడు చెప్పాడు, 7వ రోజున నువ్వు విశ్రాంతి తీయాలి, 7వ రోజున ప్రభు సన్నిధిలో గడపాలి. 7వ రోజున నువ్వు గడపాల్సిందే. ఎందుకంటే ఆ దినము దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించాడు. ఆ రోజు పని చేసినందుకు డబ్బులు రావు, అసలు ఆ రోజు నువ్వు దేవుడు విశ్రాంతిలో ఉన్నందుకే నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు. హల్లెలూయా. ఆ రోజు నువ్వు పని చేసినందుకు కాదు నీకు డబ్బులు వచ్చేది, ఆ రోజు దేవుని విశ్రాంతిలో ప్రవేశించినందుకే నీ ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందరూ చెప్పండి, అది ప్రభు దినమని చెప్పాలి. కానిగా ఎవరికి ఇవ్వాలా దినము? చెప్పాడు, 6వ రోజున మన్నా మీరు ఎక్స్ట్రా కూర్చుకున్నా అది 7వ రోజుకి పాడు కాదు. ఎందుకంటే ఆ రోజు పురుగు పట్టకుండా తండ్రి చూసుకుంటాడు, ఆ రోజు నష్టపోకుండా తండ్రి పని చేస్తాడు. మనకు విశ్రాంతి ఉంది కానీ దేవునికి కాదు, మనకు విశ్రాంతి నియమించబడింది కానీ దేవునికి కాదు. దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు. 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడట. 38 ఏళ్ల నుండి ప్రాబ్లంలో ఉన్నాడు. అందరు ఇది విశ్రాంతి దినం కదా, వీడిని ఎట్లా బాగు చేసావు అన్నప్పుడు అన్నాడు, యేసు ప్రభు, నా తండ్రి పని చేస్తున్నాడు, తండ్రికి విశ్రాంతి దినం ఎక్కడిది? ఆయన విశ్రాంతి తీసుకుంటే ఎట్లా? దేవుడు పని చేస్తాడు, మనకు విశ్రాంతి నియమించాడు. ఆయనకు కాదు అవసరం, ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఇప్పుడు చెప్తా వినండి, నిజమైన మన్నా ఎవరంటే ఈరోజు మన జీవితంలో మన యేసు ప్రభువే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. మీ పితరులు మన్నా తిన్నా వాళ్ళు చనిపోయారని ప్రభు చెప్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాడు. యోహాను సువార్త 6:31. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయన చెప్పిరా. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు ఆహారమును, నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి
పరలోకము నుండి దిగి వచ్చి లోకానికి జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన జీవాహారమును. హల్లెలూయా పండుగడిగా వాళ్ళు అడిగారు. మోషే అయితే ఆయన దేవుని ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలుల కొరకు అరణ్యంలో మన్నాను కురిపించాడు కదా, అందుకే మేమందరం మోషే నమ్ముతున్నాం దేవుని ప్రవక్తగా. నిన్ను నమ్మడానికి కొరకు నువ్వేమి కార్యం చేయబోతున్నావు అని అడిగారు. అప్పుడు అన్నాడు, మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి మీకు ఆహారాన్ని పంపాడు. అయితే వారి కొరకు పంపిన ఆహారము వేరు, ఈరోజు లోకమునకు జీవముగా ఉండుటకు పంపిన ఆహారము వేరు. ఎవరు ఆ ఆహారం అంటే నేనే ఆ ఆహారాన్ని అని చెప్పాడు ఆయన. వాళ్ళు మన్నాను తిన్నా చనిపోయారు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం దొరుకుతుంది అని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు మన్నాను తిన్నా చనిపోయారు, మన్నా తిన్నా గునిగారు, మన్నాను తిన్నా కూడా వాళ్ళు సణిగారు, మన్నాను తిని కూడా సర్పముల చేత చచ్చారు, మన్నా తిన్నా కూడా తెగులుతో చచ్చిపోయారు, మన్నా తిన్నా కూడా రకరకాల సమస్యలతో అరణ్యంలో వాళ్ళు చచ్చిపోయారు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచు వాడికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది విశ్వాసము. చెప్తారా గట్టిగా? మరి ఎప్పటి గట్టిగా? ఇక్కడ తినడం గురించి మాట్లాడతలేడు, ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచిన వాడికి నేను జీవాహారాన్ని, విశ్వాసం ఉంచిన వాడికి నేను జీవజలమును. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవ జలనదులు ప్రవహించునని ప్రభు చెప్పాడు. నీలో ఊరడి నీటి బుగ్గగా ఉండునట్లుగా నేను జీవజలమునిస్తున్నానని సమరయ స్త్రీతో చెప్పాడు ఆయన. నేను జీవాహారమును, నేను జీవజలమును, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకమునకు నేను జీవమునైనానని ప్రభు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఎలా కలుగుతాయి మనకు? విశ్వాసము ద్వారా. అందరూ పండుగడిగా దేవుడు చెప్పాడు, ఒక్క ఓమేర తీసుకెళ్ళాలంటే ఒక ఓమెరనే తీసుకెళ్ళాలి, నువ్వు 2 ఓమెరలు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుడి మాట నమ్మితే ఒక ఓమెర తీసుకొని వెళ్తావు. నువ్వు ఆదివారం వెళ్ళకు అంటే ఆదివారం వెళ్ళదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు 6 రోజులే నీకు దొరుకుతుంది, 7వ రోజు దొరకదన్నప్పుడు విశ్వాసము చొప్పున 6 రోజులే నువ్వు వెళ్ళాలి. కొందరు 7వ రోజు వెళ్ళినా ఉట్టి గిన్నెలు తీసుకొని వెనక్కి వచ్చారు. దేవుడు చెప్పాడు, నువ్వు 7వ రోజు కొరకు దాచుకొని ఉంచుకోవద్దు, 2వ రోజు కొరకు. ఏ రోజు ఆ రోజు సరిపోతుంది, కానీ వాళ్ళు వినకుండా 2వ రోజు దాచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏమైపోయింది? పురుగు పట్టిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా యేసు ప్రభు జీవాహారంగా మనకి ఇవ్వబడ్డాడు. ప్రతిరోజు ఆయనతో గడుపుదాం, ప్రతిరోజు ఆయనతో మనం కూర్చుందాం, ప్రతిరోజు ఆయన మాట విందాం. బైబిల్ని టైంపాస్ కోసం కాదు, ఒక ఫెయిరీ టేల్ బుక్ కాదు, సజీవమైన దేవుని మాట దీనిలో ఉంది. దేవుడే స్వయంగా రాసి ఇచ్చిన మాట. దీన్ని మనం చదువుదాం, ప్రార్థిద్దాం, గడుపుదాం, విశ్వాసం ఉంచుదాం. నీ ప్రతి అవసరానికి సరిపడిన సమృద్ధి దేవుడి దగ్గర ఉంది. దేవుడు తీర్చలేని అవసరత అంటూ నా జీవితంలో లేదు. ఉందంటారా? చెప్పండి, మీ జీవితంలో ఉందా? అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఉందా? దేవుడు తీర్చలేని అవసరం ఏదైనా ఉందా మన జీవితంలో? చెప్పాలి గట్టిగా. లేదు కదా. అప్పుడు మనం ఎవరిని విశ్వసించాలి? అన్నిటికంటే ఎక్కువ ఎవరిని విశ్వసించాలి? ఆయనే విశ్వసించాలి. ఎప్పుడు చేస్తాడు దేవుడు? ఎప్పుడో కాదు, ప్రతిరోజు నీ జీవితంలో పనిచేసే దేవుడు ఆయన. అప్పుడప్పుడు పనిచేసేవాడు కాదు, 21 రోజు ఉపవాస ప్రార్థనలో పనిచేసేవాడు కాదు, కేవలం క్రిస్మస్ రోజున గుడ్ ఫ్రైడే రోజున పనిచేసేవాడు కాదు. ప్రతిరోజు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేసే దేవుడు ఆయన. ఆయన పని చేయకపోతే మనం బ్రతికి ఉండలేం, ఆయన పని చేయకపోతే మనం నిలిచి ఉండలేం, ఆయన పని చేయకపోతే మనం ఊపిరి పీల్చలేం, ఆయన పని చేయకపోతే మనం బయటికి వెళ్ళలేం, ఆయన పని చేయకపోతే ఇంటికి క్షేమంగా రాలేం. ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ సజీవంగా ఉండగలిగాం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆయన మాటపై విశ్వాసం ఉంచుదాం. గుణగడం మానేద్దాం, సనగడం మానేద్దాం. దేనికి ఎవరినో బాధితులుగా చేయకూడదు, ప్రతిదానికి ఎవరినో బాధితులుగా మార్చకూడదు. మనం దేవుడిపై నమ్మకం ఉంచుదాం. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మనకు కావలసిన అద్భుతం ఉంది.
ఆయన దగ్గర మనకు కావలసినటువంటి సహాయం ఉంది. ఆయన దగ్గర మనకు కావలసిన ఆహారం ఉంది. ఆయన దగ్గర మనకు కావలసిన సమృద్ధి ఉంది. కాబట్టి మనం విశ్వాసం ఆయన మీద ఉంచుదాం. యేసుప్రభు చెప్పాడు, ఈరోజు నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు నిత్య జీవానికి ఏమవుతున్నాడు? వారసుడు అవుతున్నాడు. మన్నా అనేది భౌతికమైనది మాత్రమే. మన్నా తిన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. కానీ యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మనల్ని పరలోకాన్ని చేర్చడానికి వచ్చిన ఆహారం అది. మన్నా ఈ లోకంలో కడుపులో ఉన్న ఆకలి మాత్రమే తీర్చేది. కానీ యేసు ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం. ఆయన నమ్ముకోవడం వల్ల, విశ్వాసము ద్వారా ఆయన రాజ్యములో మనం ప్రవేశిస్తాం. అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు నిత్య జీవానికి వారసులు అవుతాడు. ఎవరైతే యేసు ప్రభు దేవుడిని నమ్మారో, నీటి బాప్తిజం తీసుకున్నారో, ఆ బలలో విశ్వాసం ద్వారా చేతులుంచడం ద్వారా వారు ప్రభు యొక్క రాజ్యములో వీరు కూడా ఏమవుతున్నారు? వారసులు అవుతున్నారు. వారిలోకి దేవుని జీవం వస్తుంది. వారికి దేవునితో ఉన్న సంబంధం అనేది కొనసాగుతుంది. ప్రభు రాజ్యంలో ముందుకెళ్తాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం.